ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనములోని భాగమును చదువుతున్నాను, చిత్తగించండి. లేదా వచనమంతా చదువుదాం. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. అందరం ఈ మాట పలుకుదాం. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. దేవుని సన్నిధిలో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలి. నేను రక్షణ పొందిన దినాల్లో సభలకు వెళ్తుండేవాడిని. సభలకి ఎంత ఉత్సాహంగా ఉండేవాడిని అంటే, దైవజనుడు ఏదైనా ఒక బలమైన మాట పలికితే విజిలేసేవాడిని. నాకు విజిల్ వేయడం రాక విజిల్ కొనుక్కుని వెళ్ళేవాడిని. మా ఆవిడ నా పక్కన కూర్చునేది కాదు. నువ్వు గొప్ప గోలగాడు, నువ్వు చాలా గోల్ చేసేస్తాను. ఆవిడ వేరే చోట కూర్చునేది. నేను క్రికెట్ గ్రౌండ్లో కూర్చునేవాడిని. 4లు 6లు కొడితే స్టేడియంలో ఎలా ఉంటుందో, నేను అలా దైవజనుడు సరిగా మాట్లాడుతూ ఉంటే మంచి వాక్యం, మంచి మాట ఆయన నోట వస్తే విజిలేసేవాడిని. చాలా ఉత్సాహంగా ఉండేవాళ్ళు. మీలో ఎవరిలో నాకు ఆ మొహం కనపట్లేదు. మీదంతా 12:30 మొఖాలు. 12:30కి ఫోటో ఎలా ఉంటుంది? ముళ్ళు పొడుగ్గా ఉంటాయి. దేవుని సన్నిధిలో ఉత్సాహంగా ఉండాలి. హల్లెలూయా, ఆనందించుడి. మరలా చెప్పుదును, దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని దేవోక్తి ఘోషిస్తూ ఉన్నది. ప్రవచన సారము అనగా భవిష్యత్తును చెప్పేటువంటి సారమని, లేక గ్రంథములో ఎప్పటికే చెప్పబడినటువంటి ప్రవచనములన్నిటినీ రంగరించుకొని పుట్టినటువంటి వాడని అర్థము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము. ప్రవచనము అనగా జరగబోవు సంగతులను తెలియజేయుట. దానిని ప్రవచనము అంటారు, టు టెల్ ద ఫ్యూచర్. అయితే హైందవ్యంలో ప్రతి సందేశాన్ని, ప్రతి ఉపదేశాన్ని కూడా ప్రవచనాలు చెప్పడం అని పిలుస్తారు. జనరల్ టీచింగ్స్ని కూడా, మామూలు ఉపదేశాలని, ప్రసంగాలను కూడా ప్రవచనాలు చెప్పడం అని పిలవడం పరిపాటి. అయితే క్రైస్తవ్యములో ప్రవచనం చెప్పాలంటే పరిశుద్ధాత్మ కృపావరాల్లో ఆ కృపావరం, ప్రవచన వరం పొందుకొని ఆత్మచేత నింపబడి భవిష్యత్తులో జరగబోయే సంగతులను చెప్పడానికి మాత్రమే ప్రవచనము అంటారు. అది ప్రవచనాలు చెప్పేటువంటి ఒక కృపా వరం. అది ఇక్కడ బైబిల్లో యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారం అనగా పాత నిబంధన ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలన్నిటినీ ఆధారం చేసుకొని వాటన్నింటినీ నెరవేర్చుకుంటూ పుట్టినటువంటి వాడు అనేటువంటి అర్థం కూడా వస్తుంది. అయితే ప్రియులారా, ఈవేళ నా సందేశం ఏమిటంటే,
ప్రతి మతములోనూ కూడా ప్రవచనములు ఉంటవి. ప్రతి మతములో, ప్రతి మత గ్రంథములో కూడా భవిష్యత్తును తెలియజేసేటువంటి వచనాలు ప్రతి మత గ్రంథములో కూడా ఉంటాయి. ప్రవచనములు లేనటువంటి మత గ్రంథం ఉండదు. ఈ భూమి ఏమి కాబోతుంది, ఈ యుగాంతము ఏ విధంగా ఉండబోతోంది, ముందు ముందు యుగాలలో ఏమి జరగబోతూ ఉంది, ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలం ఏమిటి, ఇక ముందు ముందు రాబో కాలములో ఏమి జరగబోతుందనే విషయాలను అన్ని మత గ్రంథాల్లో కూడా క్రోడీకరించారు. అన్ని మత గ్రంథాలలో కూడా ప్రియులారా ప్రవచనాలు ఉంటాయి. కనుక ఈ రాత్రి నా సందేశం యేసును గూర్చిన సాక్ష్యము ఒక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథము యొక్క ప్రవచన సారమే కాదు, ఇది సకల మత గ్రంథాల ప్రవచన సారమని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లోకంలో చాలా మతాలు ఉన్నాయి. జొరాస్ట్రియన్ మత గ్రంథాలు ఉన్నాయి, పారసీక మత గ్రంథాలు ఉన్నాయి, ఇస్లామిక్ మత గ్రంథాలు ఉన్నాయి, హైందవ మత గ్రంథాలు ఉన్నాయి, బౌద్ధ మత గ్రంథాలు ఉన్నాయి, క్రైస్తవ మత గ్రంథాలు ఉన్నాయి. అన్ని మతాలలో కూడా వారి వారి మత గ్రంథాలు ఉన్నాయి. ఈ యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము అనగా కేవలము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రవచనముల సారము మాత్రమే కాదు, కానీ ఈ యేసును గూర్చిన సాక్ష్యము సకల మత గ్రంథాల ప్రవచన సారమని నేను మీకు తెలియజేయడానికి ఈ రాత్రి దేవుని సన్నిధానములో కూర్చొని ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అన్ని మత గ్రంథాలలో కూడా యేసును గూర్చి ఉన్నది అని ఈ రాత్రి అయితే మనం నిరూపించడం అంత సాధ్యం కాదేమో, కానీ అన్ని గ్రంథాలను ఈవేళ మనం ధ్యానించలేకపోయినప్పటికీ కనీసం కొన్ని గ్రంథాల్లో అయినా యేసును గూర్చినటువంటి సాక్ష్యం ఉన్నదని మనం తెలియజేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రవచనంలోనికి వెళ్ళే ముందు ఒక విషయం మీకు మనవి చేసుకుంటాను. ఈవేళ మనం సువార్త ప్రకటిస్తూ ఉన్నాం కదా, ఈవేళ సువార్త ప్రకటిస్తూ ఉంటే దేవుని సంఘానికి ఎదురవుతూ ఉన్నటువంటి అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఆటంకములు, అడ్డంకులను గురించి మనం ఎరుగుదాం. ప్రియా దేవుని బిడ్డలారా, బ్రిటిష్ వారు ఈ యొక్క క్రైస్తవ మతాన్ని తీసుకొని వచ్చారని, బ్రిటిష్ వారు పరిపాలించిన దినాల్లో ఈ మతం వచ్చిందని, బ్రిటిష్ వారే కనుక భారతదేశాన్ని పరిపాలించి ఉండకపోతే భారతదేశంలో ఈ క్రైస్తవ్యం ఉండేది కాదని ఒక ప్రాచుర్యము జరుగుతూ ఉంది. అయితే అది ఎంతమాత్రము సత్యము కాదు. భారతదేశంలో సువార్త బ్రిటిష్ వారితో ప్రారంభం కాలేదు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారి శిష్యుడే, 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించి ప్రారంభించాడు. అయితే బ్రిటిష్ వారు వచ్చి సువార్త తెచ్చారనేటువంటి ఈ ప్రోపగండా ఏదైతే ఉందో అది చరిత్ర ఎరిగినటువంటి వారు,
ప్రత్యేకంగా గ్రంథాల జ్ఞానము లేనటువంటి వారు ప్రకటించి మనుషులను నమ్మిస్తూ ఉన్నారు. అది ఆ విషయం అలా పక్కన పెడితే, బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో కూడా ఈ సువార్త వ్యాపకం జరిగింది. అయితే వారు ఆ దినాల్లో సువార్త ప్రకటించడానికి ఒక మెథడ్ వాడారు, ఒక పాలసీ వాడారు. ఆ పాలసీ ఎవరికైనా తెలిస్తే ఒకసారి నాకు జ్ఞాపకం చేయొచ్చు. సువార్తను ప్రకటించడానికి బ్రిటిష్ వారు వాడినటువంటి పాలసీని ఏమంటారంటే సూప్ సోప్ సాల్వేషన్ పాలసీ అంటారు. చెప్తారేంటి? సూప్ సోప్ సాల్వేషన్, సూప్ సోప్ సాల్వేషన్ థియరీ. అప్పట్లో ఉన్నటువంటి పేదరికాన్ని బట్టి, అప్పట్లో ఉన్నటువంటి సాంఘిక స్థితిగతులను బట్టి వారు మొదట సూప్ ఇచ్చేవారు. గోధుమలు, పాలపిండి సూపు ఇచ్చేవారు. దాని తర్వాత సోప్ ఇచ్చేవారు, బట్టలు ఉతుక్కో, స్నానం చేయని. ఈ రెండు ఎందుకు చేస్తున్నామంటే ఇది దేవుని ప్రేమ అని చెప్పి సువార్త చెప్పేవారు. అందుకని ఆ థియరీకి సూప్ సోప్ సాల్వేషన్ థియరీ అని వచ్చింది. చాలా అద్భుతంగా క్లిక్ అయింది. ఆనాటి స్థితిగతులను బట్టి, ఆనాటి సామాజిక పరిస్థితులను బట్టి చాలా అద్భుతంగా ఆ పాలసీ క్లిక్ అయ్యింది. అనేకమైనటువంటి సంఘాలు స్థాపించబడ్డాయి. అయితే ప్రియులారా, అప్పటికి ఇప్పటికీ సమాజంలో చాలా స్థితిగతుల్లో చాలా గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. ఇంత అంతా మార్పు కాదు, చాలా గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. మనుషుల్లో మార్పు వచ్చింది, స్థితిగతుల్లో మార్పు వచ్చింది. ఈ మార్పు వచ్చిన సందర్భంలో కూడా మనం ఇప్పుడు సూప్ సోప్ సాల్వేషన్ థియరీ పాటిస్తే మనం క్లిక్ అవ్వం, ఫెయిల్ అయిపోతాం. అందుకని ఇప్పుడు సమాజం, క్రైస్తవ సమాజం ఏం చేయాలంటే పాలసీ మార్చాలి. యు మస్ట్ ఏబుల్ టు ఇంప్రొవైజ్ న్యూ మెథడ్స్. ఇప్పుడు సూప్ సోప్ సాల్వేషన్ అంటే ఎవడు విండో. ప్రతివాడికి కావలసినంత సూపు, కావలసిన సోపులు ఇంటి నిండా సెంట్లు ఉన్నాయి. ఇప్పుడు సూప్ సోప్ సాల్వేషన్ పాలసీ పనిచేయదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం సువార్త చెప్పాలి. చాలా సెన్సిటివ్ టైమ్స్లో ఉంటా ఉన్నాం. We are living in very sensitive times, and the church must rise to the occasion, and the church must improvise new methods of evangelism, and the church must be smart enough to reach these smart people with the gospel of Jesus Christ. It is very important. We have to change our method. ఇప్పుడు మనం మార్చుకోవాలి మెథడ్. ఇంకొక మాట చెప్తున్నాను వినండి. ఎనీ నేషన్ విత్ ఎ రిలీజియస్ హిస్టరీ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ న్యూ థింగ్ దట్ ఈజీలీ. ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన ఏ దేశము కూడా క్రొత్త సంగతులను ఎంటర్టైన్ చేయదు. ఆధ్యాత్మిక చరిత్ర కలిగినటువంటి ఏ దేశము కూడా క్రొత్త సంగతులు ఎంటర్టైన్ చేయరు. అందుకనే ఇశ్రాయేల్ దేశంలో పెంతెకోస్తు పండుగ రోజున మేడగది మీద ఉన్నటువంటి 120 మంది మీద పరిశుద్ధాత్ముడు దిగి వారు అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు మందు కొట్టి మాట్లాడుతున్నారన్నారు. ప్రియులారా, ఇశ్రాయేలు దేశము ధర్మశాస్త్రము కలిగిన దేశం,
దేవోక్తులు కలిగినటువంటి దేశం, ప్రవక్తలు కలిగినటువంటి దేశం, ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేశం ఈవేళ సడన్గా ఆకాశము నుండి అకస్మాత్తుగా పరిశుద్ధాత్మను దిగి వాళ్ళ అగ్నిజ్వాలలుగా వారి తలల మీద, నాలుకల మీద దిగినప్పుడు వారు అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా అఫెండ్ అయిపోయారు ఇశ్రాయేలీయులందరూ. చాలా అఫెండ్ అయిపోయి బాధపడిపోయి వీళ్ళు మందు కొట్టి మాట్లాడుతున్నారన్నారు. అప్పుడు 11 మందిలో పేతురు నిలిచి, అయ్యలారా, ఇంకా తెల్లవారు జామైనా కాలేదు, ఇంకా సారా కొట్లు తెరవలేదు, వీళ్ళు మాట్లాడుతున్నది మందుకొట్టి కాదు, ఇది యోవేలు యొక్క ప్రవచనం అని చరిత్రకి లింకప్ చేశాడు. చరిత్రకి లింకప్ చేసి, ఇదిగో అంచె దినముల్లో అన్యజనులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు, సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని యోవేలు యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పిది అని చరిత్రలో ఒక ఘట్టానికి లింకప్ చేశాడు. అప్పుడు అనేకులు యాక్సెప్ట్ చేసి బాప్టిజం పొందడం జరిగింది. అదే పరిస్థితి భారతదేశంలో ఉంది. ప్రాచీన నాగరికత గల దేశాల్లో భారతదేశం ఒకటి, ఆధ్యాత్మిక చింతన కలిగిన దేశాల్లో మన ప్రియతమ భారతదేశం ఒకటి. భారతదేశస్తులు సాధారణంగా స్వతహాగా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వారు, దేవుడంటే లెంపలేసుకునేటువంటి వారు, అసలు దేవుని గురించి తపస్సులు చేసి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను ప్రజలకు అందించినటువంటి దేశం మన ప్రియతమ భారతదేశం. ఏమండి, మన భారతీయ ఋషీశ్వరులు సర్వసంగ పరిత్యాగులై సంసారాలు విడిచిపెట్టి కాషాయ వస్త్రాలు ధరించి చాలా కఠోరమైనటువంటి తపస్సులు, దీక్షలు చేశారు. అదే తరుణంలో దేవుడు వెతుకుతున్నాడు. దేవుని వెతకువారు కలరేమో భూమి మీద, దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు ఆలోచిస్తుంటుండగా భారతీయ ఋషీశ్వరులు దేవునికి కనిపించారు. ఆ దేవుడు ప్రియులారా పక్షపాతము లేని దేవుడు. ఆయన్ని వెతకాలని, ఆయన కనుగొనాలని, ఆయన గురించి తెలుసుకోవాలని, తెలుసుకున్నది దేశ ప్రజలకు అన్ని తెలియజేయాలని కఠోర తపస్సులు చేశారు. వాగులో నీళ్లు తాగుతూ, ఆకులు అలములు తింటూ వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటే పొట్ట వెన్నెమ్ము కంటుకుపోయేదట. పొట్ట వెన్నెమ్ము కంటుకుపోయేంత కఠోర దీక్షలు చేస్తూ ఉంటే దేవుడు ప్రత్యక్షమై ఎన్నో సత్యాలను భారతీయ ఋషీశ్వరులకు తెలియజేశాడు. దేవుని బిడ్డలారా, ఎంతో ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి ఈ దేశంలో ఈవేళ నువ్వు ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ప్రకటించాలంటే నువ్వు మరలా చరిత్రకు ఈయన్ని కనెక్ట్ చేయాలి. కనుక ఈవేళ దేవుని సంఘమా, మన సువార్త మనం ముందుకు సాగాలంటే దిస్ ఈజ్ దట్ ఈజ్ దిస్, అదే ఇది, ఇదే అది అని మనము చెప్పగలగాలి. ఆ పద్ధతి మనం వాడాలి. ఆ పద్ధతినే పౌలు భక్తుడు కూడా వాడాడు. ఓ ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారని నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా నాకు ఒక బలిపీఠం కనిపించింది. ఆ బలిపీఠం మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో నేనును దానిని ప్రచురపరుచున్నాను. మీరు అన్ని విషయంలో అతి దేవతా భక్తి గలవారైనట్టు నాకు కనబడుచున్నది.
నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా నాకు ఒక బలిపీఠం కనిపించింది. ఆ బలిపీఠం మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉంది. మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో నేను దానినే ప్రచురం చేస్తున్నాను అన్నాడు. మీది మాది ఒకటే. దిస్ ఈజ్ దట్ ఈజ్ దిస్ అనేటువంటి మెథడ్ అడాప్ట్ చేయవలసినటువంటి రోజుల్లో మనం ఉన్నాం కనుక దిస్ ఈజ్ దట్ ఈజ్ దిస్ అని చెప్పాలంటే దట్టో తెలియాలి, దిస్సు తెలియాలి. ఎంతో కొంత దట్టో తెలియాలి, దిస్సు తెలియాలి. నతానియేలును కనుగొన్నప్పుడు కూడా ఇదిగో ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఎవరి గురించి ప్రవచించారో ఇదిగో అతన్ని కనుగొన్నాం మేము. ధర్మశాస్త్రము ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారో అతన్ని మేము కనుగొన్నాం. హీ అతడే ఇతడు అని పరిచయం చేసి కన్విన్స్ చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియతమా దేవుని సంఘమా, దేవుని సేవకులారా, దైవ జనాంగమా, మనము మారుతున్న సమాజమును బట్టి మన సువార్త ప్రకటించే పద్ధతిని కూడా మనం మార్చుకోవాలని మీకు తెలియజేస్తూ నేను ముందుకు సాగుతూ ఉన్నాను. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ వేళ ప్రియులారా, మీరు కొత్తగా దేవుడిని నమ్ముకో అంటే నమ్ముకునే రోజులు కాదు ఇది. అసలు భారతదేశానికే కావలసినంతమంది దేవుళ్ళు ఉన్నారు, లెక్క పెట్టలేనంతమంది దేవుళ్ళు ఉన్నారు, ముక్కోటి దేవతలు ఉన్నారు. దేవుళ్ళకు దేవతలకు ఏమాత్రము కొరత కానీ కొదువ కానీ షార్టేజ్ కానీ లేనటువంటి దేశం ఈ దేశం. వాళ్ళే దేవుళ్ళు ఎక్కువైపోయి వాళ్ళ ట్రాఫిక్ అక్కడ జామ్ అయిపోయి వాళ్ళు ఎడుతుంటే మళ్ళా నువ్వు కొత్తగా దూరి యేసుప్రభుని నమ్ముకో, యేసుప్రభుని నమ్ముకో అంటే ఓరి బాబు మాకే దేవుళ్ళు ఎక్కువైపోయి మేమున్నామంటున్నారు. ఈవేళ మనం చాలా స్మార్ట్గా బిహేవ్ చేయవలసిన పరిస్థితి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, కనుక యేసును గూర్చిన సాక్ష్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క ప్రవచన సారమే కాదు కానీ సకల మత గ్రంథాల ప్రవచన సారం అని చెప్పుకున్నాం కదా. మిగిలిన అన్ని గ్రంథాలను మనం ధ్యానించలేకపోయినా మనం భారతీయులము గనుక మన ప్రియతమ భారతదేశంలో ఈ యేసుని గురించి ఉన్నదో లేదో ధ్యానిద్దాం. ప్రియులారా, వేదాలను గూర్చి ఒక మాట చెప్తారు. వేదాల్లోనట పళ్ళు తోముకోవడం దగ్గర నుంచి ప్రతి విషయము కూడా వేదాల్లో ఉంటుంది. దంతధావం దగ్గర నుంచి ప్రతీదీ కూడా వేదములలో ఉంటుంది, పొందుపరచబడింది. వేదాలలో లేని విషయం అంటూ ఉండదు అనేటువంటి ఒక ప్రాచుర్యం ఉంది. అదే సత్యమైతే ఖచ్చితంగా లోకమంతా కొలుస్తూ ఉన్నటువంటి యేసుని గూర్చి కూడా వేదములలో ఉండి తీరాలి. దంతధావం దగ్గర నుంచి పళ్ళు తోముకోవడం దగ్గర నుంచి ప్రతి విషయము కూడా వేదాల్లో ఉన్నట్టు చెబుతూ ఉన్నారు కనుక ఆ మాటే సత్యమైతే ఈవేళ యావత్ ప్రపంచమంతా నమ్ముకుంటూ సర్వలోకములో ఆరాధించబడుచు ఉన్నటువంటి నజరేయుడైన యేసును గూర్చి కూడా ఖచ్చితంగా వేదాల్లో ఉండి తీరాలి. వేదాలకు తెలియకుండా ఎంత గొప్ప విషయం ఉండడానికి వీలు లేదు. వేదాలకు తెలియకుండా ఎంత మహా గొప్ప సంగతి దాగి ఉండడానికి అవకాశం లేదు ప్రియులారా. కనుక
ఈవేళ చాలా హాస్టైల్గా క్రైస్తవ్యం పట్ల పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ బ్రిటిష్ వారు మనలందరినీ దోచుకున్నారని, మన యొక్క వజ్రాలు వైడూర్యాలు బ్రిటిష్ వారు పట్టుకుపోయారు, దోచుకున్నారు. ఈ వజ్రాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి, కోహినూరు వజ్రంతో సహా అక్కడే ఉంది. అవన్నీ మళ్ళీ మనకు తిరిగి ఇవ్వాలని మనం పట్టుబడుతున్నాం, ప్రయత్నిస్తున్నాం. కనుక నేననేది ఏమిటంటే, వాళ్ళు ఎత్తిపోయిన మాట కరెక్టే, వాళ్ళు దోచుకున్న మాట కరెక్టే. ఈ వెండి బంగారాలు దోచుకోవడం కంటే ముందు వాళ్ళు మన దేవుణ్ణి పట్టుకుపోయారు. అది గొప్ప సంగతి. భారతదేశం తాలూకా అసలు దేవుణ్ణి, భారతీయ మత గ్రంథాలు ఘోషిస్తున్నటువంటి దేవుణ్ణి, సనాతన ధర్మం యొక్క దేవుడైనటువంటి యేసును వాళ్ళు మన దగ్గర నుంచి ఎత్తుకుపోయారు. వాళ్ళు చేసిన దొంగతనాల్లో పెద్ద దొంగతనం ఈ వజ్రాలు పట్టుకుపోవడం కాదు, యేసును పట్టుకుపోయారు వాళ్ళు. మనం ఆ యేసుని తెచ్చుకోవాలి ముందు. యేసుని తెచ్చుకుంటే ఆయనతో పాటు వజ్రాలు వైడూర్యాలు అన్నీ వచ్చేస్తాయి. దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మొట్టమొదట మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర తెచ్చుకోవాల్సింది బంగారం కంటే, వజ్రాల కంటే మన దేవుడు, మన గ్రంథాలు చెప్తున్నటువంటి మన దేవుడిని, వేదాల్లో ఉన్నటువంటి దేవుడిని పట్టుకుపోయారు వాళ్ళు. పట్టుకుపోయి బాగుపడ్డారు. మనం వదిలేసి వాళ్ళేమో ర్యాకెట్ మీద వెళ్తున్నారు, మనం ఎడ్ల బండి మీద వెళ్తున్నాం. ఇప్పుడు ఆ యేసుని మళ్ళా తిరిగి మనం తెచ్చుకుంటే బాగుపడతామని నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు అక్కర లేకుండానే మోక్షానికి వెళ్ళగలం. నిత్య జీవములో చేరడానికి యేసు అక్కర్లేదు. మనకున్నటువంటి దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు చాలు అని అనుకోవడానికి వీలు లేకుండా ఒక శాస్త్రంలో ఒక విషయం తెలియజేశారు. అదేమిటంటే, ఒక శ్లోకం చెప్పారు. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతి వచనైవచః. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతి వచనైవచః. ఇవేమి బ్రిటిష్ వాళ్ళు రాసిన వాళ్ళు కాదు, రాసినవి కాదు. అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రుడు లేకపోతే గతి లేని వాళ్ళం అయిపోతాం. జాగ్రత్తగా వినాలి. పుత్రుడు లేకపోతే గతి లేని వాళ్ళం అయిపోతామంటే అర్థం, మిగిలిన దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఎందుకు పనికిరారనా? అపచారం కాదు సుమా, లెంపలేసుకోవాలి ఆ మాట పలికితే. మిగిలిన దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు అనేకులు ఉన్నారు. వారు అనేక విషయాల్లో మనకు ఉపకారులై ఉండవచ్చు. యెఫ్తా అంటాడు, మీకు మీ దేవుడిచ్చినటువంటి, మీ దేవతలు ఇచ్చిన వాటిని మీరు ఆరాధిస్తున్నారు, మీరు అనుభవిస్తున్నారు కదా, మాకు మా దేవుడిచ్చిందాన్ని అనుభవించనివ్వండి. మేము ఇక్కడ 360 సంవత్సరాల పైనుంచి ఉంటా ఉన్నాం అని యెఫ్తా చెప్పిన మాట మీకు గుర్తుంటుంది అనుకుంటున్నాను. మీ దేవుళ్ళు, మీ దేవతలను అనబడిన వారు మీకు ఇచ్చినటువంటి మీరు అనుభవిస్తున్నారు. ఇదిగో మా దేవుడు మాకు ఇచ్చిన భూభాగాన్ని మేము ఇంచుమించు 365 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, మీరు అది మాదని మీరు ఎలాగొస్తారని యెఫ్తా తన సందేశాన్ని ఎత్తుకుంటాడు. అపుత్రస్య గతిర్నాస్తి అంటే మిగిలిన దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు దేనికి పనికిరారని కాదు సుమా, ముమ్మాటికి కాదు. వాళ్ళు అనేక విషయాలకు పనికొస్తారు, కానీ
ఒక్క విషయానికి మాత్రం వారెవరో చనిపోరు అని శాస్త్రం యొక్క సారాంశం. ఆ ఒక్క విషయం ఏమిటంటే, మానవుల యొక్క జన్మ కర్మ పాపముల నుండి వారిని విమోచించి మోక్షానికి తీసుకుని వెళ్ళడానికి మాత్రం ఖచ్చితంగా దేవుని కుమారుడే దిగి రావాలి. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతి వచనైవచః. అంటే ప్రియులారా, మానవుల యొక్క జన్మకర్మ పాపముల నుండి విమోచించి మానవులను నిత్య జీవానికి తీసుకుని వెళ్ళడానికి మాత్రం ఖచ్చితంగా దేవుని కుమారుడే దిగి రావాలి. నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్ ఈజ్ క్యాపబుల్, నో అదర్ డైటీ ఈజ్ క్యాపబుల్ టు ఫర్గివ్ ద సిన్ ఆఫ్ మ్యాన్ కైండ్. నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్. చూడండి, కొన్ని సర్టిఫికేట్లు ఇష్యూ చేసేటప్పుడు నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్, నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సో అండ్ సో అని ఉంటుంది. అలాగే మానవుల జన్మకర్మ పాపములను విమోచించి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళడానికి మాత్రం ఖచ్చితంగా దేవుని కుమారుడే దిగి రావాలి. దానికి మించి దానికి కిందోళ్ళు ఎవరో కూడా పనికిరారు. కెరూబులు పనికిరారు, శరాపులు పనికిరారు, మీకు ఎవరు కూడా దానికి పనికిరారు. ఈ ఒక్క విషయంలో మాత్రం దేవుని కుమారుడు దిగి రావాలి అని శాస్త్రం చెప్పింది. ప్రియా దేవుని బిడ్డలారా, కుమారుడు అనగా కుత్సితాన్ మారయా తేత కుం ఆరహ. పలకాలు చెప్పాలి నాతోటి. కుమారుడు అంటే చెప్పండి, కుత్సితాన్ మారయా తేత కుం ఆరహ. కుమారుడు అనగా కుత్సితములు తొలగించేవాడు, అంటే మన పాపములను తొలగించేవాడు. ఏమండి, పుత్రుడు అనగా పున్నామి నరకము నుండి తప్పించేవాడు. అంటే మనవాళ్ళు అనుకున్నారు, మన కడుపును పుట్టిన కొడుకు అనుకున్నారు. కొడుకు పుట్టకపోతే అతనికి మోక్షం ఉండదు, తలకొర్రు పెట్టేవాడు ఉండడు. అంటే కొడుకు పుడితే ఎంతో సంతోషం, కొడుకు పుడితేనే మనకు మోక్షం అంటే మన కడుపును పుట్టిన కొడుకు అనుకున్నారు. అలాగైతే ఆడపిల్లల తండ్రి డైరెక్ట్గా నరకానికే, పిల్లలు పుట్టినోళ్ళు నరకానికే, పెళ్లి చేసుకోనోళ్ళు నరకానికే. అపుత్రస్య గతిర్నాస్తి అంటే మన కడుపును పుట్టిన కొడుకు కాదు, దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ దేవకుమారుని గనక, ఆ కుమారుని గనక దేవుడు మానవుల రక్షణార్థమై అనుగ్రహించకపోతే మానవులు మోక్ష సాధన విషయంలో దిక్కులేనులు అయిపోతారని శాస్త్రం చెబుతుంది. అలాగున మానవులు దిక్కులేని వాళ్ళు కాకూడదని ఆ పరమ తండ్రి తన ప్రియ కుమారుడైనటువంటి యేసును ఈ లోకంలో పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలయనగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహించబడను. దేవుని బిడ్డలారా, జాగ్రత్త వినండి. ఎక్కడి నుంచి అంటే ఖచ్చితంగా మానవుల జన్మ కర్మ పాపముల విమోచనకు కుమారుడే కావాలి అని చెప్పింది హైందవ ప్రవచన సారము. ఆ కుమారుడు కూడా అందరిలా పుట్టకూడదు. అతని పుట్టుక చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక చాలా వింతైన రీతిలో అతడు పుట్టబోతున్నాడు అని హైందవ శాస్త్రం చెప్పింది. ఎలా పుట్టబోతున్నాడంటే, ఓం శ్రీ కన్యాసుతాయ నమః ఏష పుత్రంచ మాం విద్ధి కుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారాం వసీహో. ఏష పుత్రంచ మాం విద్ధి కుమారి గర్భ సంభవం. ఓం శ్రీ కన్యాసుతాయ నమః. ఇది ఎంతటి విచిత్రమో ఒకసారి ఆలోచించండి. ఏ నరుడైనా ఊహించి దేవుడు చెప్పకుండగా కన్యక గర్భవతి అయి కొడుకును కనాలి,
పురుషునితో సంబంధం లేకుండా పిల్లోడు పుట్టాలి అని ఎవరైనా ఊహించడానికి సాధ్యపడే విషయమా? శాస్త్రం చెబుతుంది ఆ కుమారుడే కావాలని చెప్పింది హైందవ్యమే. ఆ కుమారుడు పుట్టవలసిన విధం చెప్పింది 2 చోట్ల చెప్పారు. ఓం శ్రీ కన్యాసుతాయ నమః. కన్యక గర్భవతే కొడుకుని గంటది. ఏషపుత్రంచ మాం విద్ధి కుమారి గర్భ సంభవం ఇంలేచ ధర్మస్య వక్తారాం వసీహో. అంటే కుమారి గర్భమున కుమారుడు పుడతాడు, అతనికి యేసు అని పేరు పెడతారు. దేవుని బిడ్డలారా, ఆ శాస్త్రం నెరవేర్పుగానే, ఆ శ్లోకాల నెరవేర్పుగానే పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి కన్య అయిన మరియ కుమారుని కన్నది. పురుషుని ద్వారా సంబంధం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి యేసుని కన్నది. మళ్ళీ ఇంకొక విషయం చెప్పారు శాస్త్రంలో. ఈ ఇంతటి విశాల ప్రపంచంలో ఆ దేవకుమారుడు ఎక్కడ పుడతాడు? పిన్ పాయింట్ యాక్యురసీతో చెప్పారండి. ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇన్ని ఖండాలు ఉన్నాయి, ఇంతటి విశాల ప్రపంచంలో ఆ బాలుడు, ఆ పరాత్పరుడు, ఆ వేదవేద్యుడు, ఆ యజ్ఞ పశువు, ఆ విరాట్ పురుషుడు, ఆ దేవకుమారుడు, ఆ ప్రజాపతి ఎక్కడ పుడతాడో మన శాస్త్రం, హైందవ శాస్త్రం చెప్పింది. బైబిల్ చెప్పక మునుపు అంబస్య పారే భువనస్య మధ్యే నాకసపుష్టే మహతో మహియాన్ శుక్రేణ జ్యోతిగ్యంశిష అనుప్రవిష్ట ప్రజాపతి గర్భే అంతః. అంబస్య పారే ఆకాశంలో నుంచి వస్తాడు, భువనస్య మధ్యే భూమధ్యపురంలో పుడతాడు, శుక్రేణ జ్యోతిగ్యంశిష అనుప్రవిష్ట ప్రజాపతి గర్భే అంతః. ఆ ప్రజాపతి భూగర్భములో, భూమికి మధ్య భాగంలో పుట్టే సందర్భంలో ఆకాశంలో ఒక నక్షత్రం వెలుస్తుంది. దేశమా దేశమా దేశమా, ఓ హైందవ దేశమా గుర్తుపట్టు, గమనించు. లోకములో అందరికంటే ముందుగా నీకు చెబుతా ఉన్నాను. లోకములో ఏ దేశస్తులకి తెలియక మునుపు అమెరికా అప్పటికి ఇంకా మ్యాప్లో లేదు, ఇంగ్లాండ్ వారికి అప్పటికి ఇంకా బట్టలు వేసుకోవడం తెలియదు. దేవుని బిడ్డలారా, అమెరికా, ఇంగ్లాండ్ దేశాలు ఇంకా అనాగరికలుగా ఉన్నప్పుడే, చరిత్రలో లేనప్పుడే మన ప్రియతమ భారతదేశంలో ఒక దేవకుమారుడు రావాలని, ఆ దేవకుమారుడు కన్యకకు పుడతాడని, ఆ దేవకుమారుడు భూమధ్యపురంలో పుడతాడని. ఏమండి, ప్రవచన సారమండి. వేదాలకు తెలియకుండా ఇంతటి మహాత్ముడు, ఇంతటి దేవకుమారుడు పుట్టడం సాధ్యం కాదు. మళ్ళా ఇంకేం చెప్పారు తెలుసా? ఆ దేవకుమారుడు పుట్టినవాడు పుట్టినట్లుంటే మానవులకు ఏ ప్రయోజనము లేదు. అతడు పుట్టడం వలన ఏ ప్రయోజనము లేదు మానవాళికి. ఆ పుట్టినటువంటి ఆ దేవకుమారుడు మరణించినప్పుడే మానవులకు మేలు. ఆయన పుట్టడం వల్ల మనకు ప్రయోజనం కాదు. ఆ పుట్టిన దేవుడు మరణించాలి, మరణిస్తేనే మానవాళికి మేలు అని వాళ్ళు శ్లోకం చెప్పారండి. ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తః. ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానాం. ఆత్మానాం అంటే సెల్ఫ్ అని, తనకు తానే మరణమవ్వాలి. అప్పుడే మానవులకు మోక్ష సాధన జరుగుతుంది. ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తః. ఆ దేవుడు చనిపోయి ఒక యజ్ఞం జరిగించాలి, తనకు తానే బలైపోవాలి. అప్పుడే మనందరికీ మోక్షము అని హైందవ ప్రవచన సారము, యేసును గూర్చిన సాక్ష్యము.
హైందవ మత గ్రంథాల ప్రవచన సారము ప్రియులారా. ఒక క్రైస్తవ మత గ్రంథ సారమే కాదు, పారసీక మత గ్రంథాల ప్రవచన సారము, ఇది యూదా మత గ్రంథాల ప్రవచన సారము, జొరాస్ట్రియన్ మత గ్రంథాల ప్రవచన సారము, ఇది హైందవ మత గ్రంథాల ప్రవచన సారమీన. హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ హిజ్ స్టోరీ. ద స్టోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద హిస్టరీ. ఆయన చనిపోవాలి, యజ్ఞం అవ్వాలి అని చెప్పారు ప్రియులారా భారతీయులు. ఆ చనిపోవడం కూడా ఎలా పడితే అలా చనిపోకూడదు. అతను చనిపోవలసిన పద్ధతి ఒకటి ఉన్నది, అతడు మరణించవలసిన విధం ఒకటి ఉన్నది. మరణించడం రకరకాలుగా మరణించవచ్చు. వృద్ధాప్యం వచ్చేసి మరణించవచ్చు, ఏదన్నా వ్యాధి వచ్చి మరణించవచ్చు, ఏదైనా యాక్సిడెంట్ అయి మరణించవచ్చు, లేకపోతే ఆత్మహత్య చేసుకుని మరణించవచ్చు, ఎవరైనా చంపేస్తే మరణించవచ్చు. మరణించే విధానం రకరకాలుగా ఉన్నాయి. కానీ ఈ దేవకుమారుడు మరణించవలసిన విధం ఒకటి ఉన్నది. అట్టి రీతిగా మాత్రమే అతడు మరణించవలసి ఉన్నది. అప్పుడు మాత్రమే మనకు మోక్షము, అప్పుడు మాత్రమే మానవాళికి మేలు. అతడు మరణించవలసిన విధం ఏదనగా అని యజ్ఞం చేసేవారు మన వాళ్ళు. ఏంటి తెలుసా యజ్ఞము? అజామేధ యాగం. అజా అనగా మేక. అజామేధ యాగం చేసేవారు. మచ్చలేని మేకను తీసుకునేవారు, తల మీద బలుసుముళ్లతో కిరీటం పెట్టేవారు, దానికి ఒక పట్టు వస్త్రాన్ని కప్పేవారు. ఆ పట్టు వస్త్రాన్ని పురోహితులు చీట్లు వేసి పంచుకునేవారు. ఒక బలచెక్క తీసుకొని దాని 4 కాళ్ళల్లో మేకులు కొట్టేవారు. దాన్ని ఎముక విరక్కుండా జాగ్రత్తగా దాని ప్రక్కలో బళ్ళెప్పుడు పొడిచేవారు. ఆ రక్తమంతా బయటకు వచ్చేసి డిహైడ్రేట్ అయిపోతే నాలుగు తీసి ఏడుస్తూ ఉంటే సోమరసం అందించేవారు. ఎలాగున అజామేధ యాగములో యజ్ఞ పశువు చనిపోయేది. రాత్రి మనం కొద్దిగా ధ్యానించాము ఈ విషయం. అజామేధ యాగంలో యజ్ఞ పశువు చనిపోయినట్లుగా ఇతడు చనిపోవాలి. చనిపోవడానికి ఒక పద్ధతిని ఏర్పాటు చేశారు. క్రీస్తు పూర్వం యేసు పుట్టక ముందుకే 1000 సంవత్సరాలు ఇంకా ముందే ఈ సంగతి వ్రాశారు ప్రియుల. అజామేధ యాగములో యజ్ఞ పశువు చనిపోయినట్లుగా ఆ దేవకుమారుడు చనిపోవాలి. సరిగ్గా అచ్చం అదే రీతిగా ప్రభు చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మచ్చలేని మేక అనగా పాపము లేనటువంటి వాడుగా ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించగలరన్నాడు. తర్వాత ఆయన తల మీద ముండ్ల కిరీటం, ఆయన అంగీని రోమా సైనికులు చీట్లు వేసి పంచుకోవడం, ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టడం, ఆయన ప్రక్కలో బళ్ళెపోడు పడవడం. నేను దప్పికొనుచున్నాను అన్నాడు ఆయన. ఉట్టి డైరెక్ట్గా దప్పికొనుచున్నాను అనలా. లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. అన్ని లేఖనాలు నెరవేర్చేశాడు. ఇంకొక లేఖనం మిగిలిపోయింది సిలువలో. ఆ లేఖనం ఏంటంటే దప్పికొనుచున్నాననే మాట మిగిలిపోయింది. సకల లేఖనాలు నెరవేర్చాడు ప్రభు. దేవుని బిడ్డలారా, లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానన్నాడు. అజామేధ యాగములో యజ్ఞ పశువు ఎలా చనిపోద్దో అచ్చం అలాగే చనిపోయాడు యేసు. అజామేధ యాగం చేసేవారు కానీ మన వాళ్ళు మళ్ళీ దానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి, ప్రాణప్రతిష్ఠ చేయాలి. చంపడం వరకు చేసేవారు, బతికించడం సాధ్యపడేది కాదు. ప్రాణం పోయడం ఋషులకు సాధ్యపడేది కాదు. దేవుని బిడ్డలారా, అజామేధ యాగంలో యజ్ఞ పశువు చనిపోయినట్లుగానే నజరుడైన యేసుక్రీస్తు చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, కుమారుడు అవసరమని చెప్పింది హైందవ్యమే. ఆ కుమారుడు కన్యకకు పుట్టాలని చెప్పింది హైందవ్యమే. ఆ కుమారుడు భూమధ్యపురంలో పుడతాడని చెప్పింది హైందవ్యమే. ఆ కుమారుడు చనిపోవాలని చెప్పింది హైందవ్యమే.
ఆ కుమారుడు చనిపోవలసిన విధము చెప్పింది హైందవ్యమే. దేవుని బిడ్డలారా, చనిపోతే సరిపోదు, అసలు ఎందుకు చనిపోవాలో చెప్పింది కూడా హైందవ్యమే. ఇప్పుడు దేవుడు దిగి వచ్చి చనిపోవలసినంత సీన్ ఏమిటండి? చాలామంది అంటారు దేవుడు దిగి రావడం దేనికంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్టులను శిక్షించడానికి దేవుడు అవతారం ఎత్తి దిగిరా అక్కర్లా. సకల దుష్టులు నశించుదురుగాక అని ఒక్క మాట అంటే దుష్టులు ఎవరు ఉండరు భూమి మీద. సకల దుష్టులు నశించుదురుగాక, ఫినిష్. ఒక దుష్టుడు ఉండడు భూమి మీద. దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి అవతారం ఎత్తి రాక్కర్లా. అవతారం ఎందుకు అవసరం అంటే పాపమునకు ప్రాయశ్చిత్తం చేయడానికి రక్తం అవసరం. ఆ రక్తమైన పరిశుద్ధ రక్తం అవసరం. రక్తం ఎందుకు అవసరం అంటే రక్తమే ప్రాణము గనుక, రక్తము తనలో ఉన్న ప్రాణమును బట్టి పాపములకు ప్రాయశ్చిత్తం చేసే శక్తి ఆ రక్తములో మాత్రమే ఉన్నది. రక్తమే ప్రాణము గనుక, రక్తములో ప్రాణమున్నది గనుక, రక్తము తనలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేసే శక్తి కలిగినటువంటిది రక్తము మాత్రమే. ఆ రక్తం అవసరం కాబట్టే రక్తమాంసములు గలవారిని విమోచించుటకు ఆయన రక్తమాంసములు గలవాడిగా రావలసి వచ్చింది. ప్రియులారా, రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును కదా. అసలు రక్తం ఎందుకు కావాలంటే సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. వీఆర్ డీలింగ్ ఏ ప్యూర్ గాస్పల్. రక్త ప్రోక్షణ సిద్ధాంతం మీద భారతదేశానికి పునాదులు పడ్డాయి. రక్త ప్రోక్షణ కలగాలి. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదు. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడే వచ్చి మనకు బలైపోవాలి. శాస్త్రం చెబుతున్నటువంటిది. ప్రియులారా, రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది. 11వ వచనం, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించరి. ప్రియా దేవుని బిడ్డలారా, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి అని లేఖనము సెలవిస్తూ ఉంది. కయీను నడిచిన మార్గము అనగా మనందరికీ తెలుసు. దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలకు 2 కుమారులు పుట్టడం, అందులో పెద్ద కుమారుడు కయీను, చిన్నవాడు హేబెలు. వీరిద్దరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ప్రియులారా, కయీను తన యొక్క కూరగాయల్లో నుండి, తనకు కలిగిన పంటలో నుండి కొంత దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. హేబేలు అయితే జంతువులని పట్టుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్త వినండి. ఆదాము అవ్వలు 2 బిడ్డలకి కూడా బోధ చేశారు, ఉపదేశం చేశారు. నాయనా, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మన పాపములు క్షమించమని దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నాయనా మనం రక్తం పట్టుకొని వెళ్ళాలి. మేము పాపం చేసినప్పుడు కూడా
దేవుడు ఒక గొర్రె పిల్లను చంపి ఆ రక్తము చిందించి మా పాపములు పరిహరించాడు. కొడుకులారా, ఓ నా కుమారులారా, మీరు కూడా పాపక్షమాపణ కొరకు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నాయనా రక్తం తీసుకుని వెళ్ళాలి అని తల్లిదండ్రులిద్దరికీ బోధ చేస్తే పెద్దవాడు ఈ బోధ పట్టించుకోకుండా తనకు కలిగినటువంటి ఆ పంటలో నుండి ఆ ప్రథమ ఫలంగా పట్టుకుని వెళ్ళాడు. మనకు తెలుసు మరి కయ్యేను ఆ విధంగా వెళ్ళాడు. ఏబేలు అయితే అందులో నుంచి శ్రేష్టమైన వాటిని గొర్రెలను పట్టుకుని వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు దేవుడు కయ్యేను అర్పణను అంగీకరించలేదు, కేవలము హేబేలు యొక్క రక్తాన్ని అంగీకరించాడు. హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు. కయ్యేను అర్పణ అంగీకరించకపోవడానికి గల కారణం అందులో రక్త ప్రోక్షణ లేదు. హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించడం గల కారణం హేబేలు రక్త ప్రోక్షణ కొరకు గొర్రెలను తీసుకుని వెళ్ళాడు. అది ఎప్పుడూ ఆదాము దినాల్లో జరిగినటువంటిది. ఏమంటే క్రొత్త నిబంధనలో యోధా పత్రికలో ఈ సంగతి వ్రాయబడింది. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి. కయ్యేను నడిచిన మార్గం అంటే ఏమిటనుకుంటున్నారు? రక్త ప్రోక్షణ లేని మార్గం. దేవుని బిడ్డలారా, ఈవేళ రక్త ప్రోక్షణ అక్కర్లేకుండానే పాపక్షమాపణ పొందొచ్చు అనుకుంటే అది కయ్యేను నడిచిన మార్గం. అది శాస్త్రం చెప్తుంది రక్త ప్రోక్షణ కొరకు, పాపక్షమాపణ కొరకు రక్త ప్రోక్షణ అవసరం. రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చు కదా. ఎప్పటి ఆదాము, ఎప్పటి కయ్యేను, యోధాపత్రిక ఎప్పటిది? ఆ కయ్యేనుని జ్ఞాపకం చేస్తూ కయ్యేను నడిచిన మార్గమట. కయ్యేను నడిచిన మార్గం అంటే రక్త ప్రోక్షణ లేనటువంటి మార్గం కయ్యేను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, అటువంటి వారందరికీ శ్రమ. అందుకనే ఖచ్చితంగా పాపక్షమాపణకు రక్త ప్రోక్షణ ఉండాలి అని శాస్త్రం చెబుతూ ఉంది. ప్రియులారా, ఆ రక్తం కూడా జంతువుల రక్తం, కోడెల రక్తం పనికిరాదు. అది పరిశుద్ధ రక్తం అయి ఉండాలి. ఆ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించడం కొరకే ఆ పరాత్పరుడు, వేదవేద్యుడు, యజ్ఞ పశువు, విరాట్ పురుషుడు, మనుజావతారుడుగా రక్తమాంసములు గలవాడుగా రావలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. యేసు అవతారం ఎందుకు ఎత్తి రావాల్సి వచ్చిందంటే పాపక్షమాపణకు రక్త ప్రోక్షణ అవసరం. ఆ రక్తమైన పరిశుద్ధ రక్తమై ఉండాలి. ఆ రక్తమే గనక మానవుల కొరకు చిందించబడకపోతే మానవులు పాపక్షమాపణ పొందలేరు. కయ్యేను మార్గం అయిపోద్ది. కనుక దేవుని బిడ్డలారా, ఈవేళ యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం ఎవరైతే తిరస్కరిస్తారో, వద్దనుకుంటారో, లేఖనం ఏం చెప్తుందో తెలుసా? అయ్యో వారికి శ్రమ. శ్రమ అంటే అది అంతులేని శ్రమ. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆరవు గంధకములొచ్చట. అటువంటి శ్రమ పొందబోతూ ఉన్నారు. కనుక యేసుని గూర్చిన సాక్ష్యము, ప్రవచన సారం అంటే ఒక్క మన మతం గ్రంథం యొక్క ప్రవచన సారమే కాదు, సకల గ్రంథాల ప్రవచన సారమని మనం ఎత్తుకున్నాం ఈ రాత్రి. కనుక కుమారుడు అవసరం ఖచ్చితంగా. కుమారుడు లేకుండా మోక్షానికి వెళ్ళే అవకాశం లేదు. దేవుడు ఖచ్చితంగా తన కొడుకును అనుగ్రహించి తీరాలి.
దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఇంగ్లాండ్లో ఒక విషయం జరిగిందట. జాన్ గారని ఒక ఆయన ఉండేవాడట ఇంగ్లాండ్ దేశంలో. ఆయనకి చాలా కాలం పిల్లలు లేరట. చాలా కాలం పిల్లలు లేకపోతే చాలా సంవత్సరాల తర్వాత ఒక బాబు పుట్టాడట. ఆ బాబుని చాలా గారాభంగా పెంచుకుంటున్నారట. ఈ జాన్ గారు ఒక బ్రిడ్జి దగ్గర గేట్ మ్యాన్గా పనిచేస్తున్నాడట. ఒక నది దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుందట. ఆ బ్రిడ్జి దగ్గర ట్రైన్స్ వెళ్తాయట. ఆ ట్రైన్స్ తర్వాత బస్సులు కూడా వెళ్ళే లైన్ ఉందట. ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు ఆయన గేట్ తీయాలట. ఆ జాబ్లో ఉన్నారట అతను. ఒకసారి అతను కుమారుడు పిల్లోడు వాళ్ళ నాన్న దగ్గరికి డ్యూటీ దగ్గరికి వచ్చాడట. వీళ్ళ నాన్న డ్యూటీలో ఉంటుండగా ఆ పిల్లోడు ఆ బ్రిడ్జి మీద చాలా దూరంగా మధ్యకి వెళ్ళిపోయాడట. ఈలోపు ఫోన్ వచ్చిందట, ట్రైన్ వస్తుంది, త్వరగా గేట్ తీయమని. దేవుని బిడ్డలారా, పిల్లోడు ఏడని చూస్తే పిల్లోడు బ్రిడ్జి మధ్యన ఉన్నాడట. ఈయన తలడిల్లిపోతా ఉన్నాడు. నేను గేట్ తీయకపోతే ట్రైను గేట్ని గుద్దుకొని నదిలో పడిపోద్ది, ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. నేను గేట్ తీస్తే నా పిల్లోడు మించి ట్రైన్ వెళ్ళిపోద్ది. ఒక్కగానో కుమారుడు చాలా కాలం తర్వాత పుట్టాడు. ఏం చేయాలో ప్రియులారా, గొప్ప సంక్షోభం, మనసులో గొప్ప పోరాటమట. జాన్ గారికి గేటు తీసి అందరినీ రక్షించి నా కుమారుని వదులుకోవాలా, లేకపోతే నా కుమారుని రక్షించుకోవడం కోసం గేటు తీయకుండా లాగుంచి ట్రైన్లో పడిపోవాలా, నదిలో పడిపోవాలా. సంక్షోభం. ఏం చేయాలని ఆలోచిస్తుండగా ఎక్కువ టైం లేదు. అక్కడ ట్రైన్ రిలీజ్ చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతను ఆలోచించడానికి ఎక్కువ టైం లేదు. సంఘర్షణ. కుమారుడా ప్రజల గొప్ప సంఘర్షణ రాజుగా ఆ జాన్ గారి హృదయంలో. ఇక చివరికి ఆయన డిసైడ్ చేసుకున్నాడట, నా కుమారులు లాంటి కుమారులు ఎంతమంది ట్రైన్లో ఉన్నారో, ట్రైన్ నిండా మనుషులు ఉంటారు, నా ఒక్క కుమారుని కోసం నేను చూసుకుంటే ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ నాశనం అయిపోతారు, చనిపోతారు. కనుక వీరందరూ కొరకు నా కుమారుని వదులుకోవడానికి నేను ఇష్టపడుతున్నానని ఆయన గేట్ తీసాడండి. ప్రియులారా, పిల్లోడు మించి ట్రైన్ వెళ్ళిపోయిందట. ముక్కలుగా పిల్లోడు నరకబడి నదిలో పడిపోయాడట. అంత ఘోరమైన సంఘర్షణ ఆయనలో జరిగి, నా కుమారుని కాదు ప్రాముఖ్యం, ఈ ప్రజలే ప్రాముఖ్యమని ఆయన గేటు తీసాడట. ప్రియులారా, జరిగిన సంఘటన ఇంగ్లాండ్ దేశంలో. తండ్రి అయిన దేవునిలో కూడా ఇదే సంఘర్షణ ఉందంట. నా ఒక్క కుమారుని కనుక నేను ఉంచుకున్నట్లయితే సర్వలోకము నాశనానికి వెళ్ళిపోద్ది. కనుక నా కుమారుని కనుక నేను అప్పగిస్తే సర్వలోక ప్రజలు రక్షణ పొందుతారు అని దేవుడు తలంచి ఆ గొప్ప సంక్షోభంలో మనల్ని ప్రేమించి తన కుమారుని వదిలిపెట్టుకోవడానికి తండ్రి అయిన దేవుడు ఇష్టపడినటువంటి సంఘటన. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన అంటున్నాడు, ఆయన నలుగుగొట్టుట తండ్రికి ఇష్టమైందట. మనమందరము రక్షణ పొందాలని, మానవులు ఎవరూ నశించుట ఇష్టం లేక తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మానవ జాతి కొరకు అప్పగించినటువంటి ఈ ప్రేమ సందేశం ఇది. ప్రియులారా, తన కుమారుని పోగొట్టుకున్నాడు జాన్ గారు. కుమారుడు మించి కళ్ళెదురుగుండగా ఆ ట్రైను వెళ్ళిపోయింది. ప్రియులారా, ట్రైన్ కింద పిల్లాడు నలిగిపోయాడు, ముక్కలు తునకలైపోయాడు. ఆ యొక్క సంఘటన ద్వారా అనేకులను రక్షించిన వాడు అయ్యాడు. తర్వాత అతన్ని ఎంతగానో ఇంగ్లాండ్ దేశం సత్కరించింది. అదే సంఘర్షణ తండ్రిలో జరిగి
తన కుమారుని అనుగ్రహించాడు మనకు. ఎంచేతంటే పాప క్షమాపణ కొరకు రక్తం అవసరం. ఖచ్చితంగా తను తాను తగ్గించుకొని రిక్తుడిగా రావాల్సి ఉంది. దేవదత్తుల చేత నిత్యము పొగడబడుచుండు కొనియాడబడుచుండేటువంటి దేవుడు ఈవేళ మంటి మనిషిగా వచ్చినటువంటి సందర్భం ప్రియులారా. కనుక ఎవరైతే ఆ రక్తాన్ని కోరుకుంటారో వారందరూ నిత్య జీవానికి వారసులు అవుతారు. యేసు రక్తం అక్కర్లేదు, పాపక్షమాపణ కొరకు యేసు రక్తం అక్కర్లేదు అనుకుంటే వారు కయ్యను వెళ్ళే మార్గంలో వెళ్తున్నారు. వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ. వారు కయ్యను నడిచిన మార్గం నడిచిరి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈవేళ రక్త ప్రోక్షణ సిద్ధాంతం మీద పునాదులు పడితే మనకి ఈవేళ పునాదులు విడిచిపెట్టి రక్త ప్రోక్షణ సిద్ధాంతం నుంచి బయటకు వచ్చేస్తే ఈవేళ మరలా తిరిగి రక్త ప్రోక్షణ సిద్ధాంతంలోకి రండి అని మనము ఆహ్వానిస్తూ ఉంటే ఈవేళ అర్థం చేసుకోలేని వాళ్ళు, మిస్అండర్స్టాండ్ చేసుకునేటువంటి వాళ్ళు మనకు కనబడుతూ ఉన్నారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, కుమారుడు అవసరమని చెప్పింది మన దేశమే. కుమారుడు కన్యగా పుట్టాలని చెప్పింది మన దేశమే. కుమారుడు భూమధ్యపురంలో పుట్టాలని చెప్పింది మన దేశమే. ఆ భూమధ్యపురంలో పుట్టిన దేవుడు చనిపోవాలని చెప్పింది మన దేశమే. చనిపోవడం కూడా ఎలా చనిపోవాలో చెప్పింది మన దేశమే. ఎందుకు చనిపోవాలో చెప్పింది మన దేశమే. చనిపోయినాడు చనిపోతుంటే ప్రయోజనం లేదు, మరలా అతడు లేవాలని చెప్పింది మన దేశమే. అతడు లేవాలి. ఆ చనిపోయిన దేవకుమారుడు చనిపోతే మనకు ప్రయోజనం లేదు అని పునరావృతం అవ్వాలని చెప్పి సాక్ష్యం చెప్పారు. ఓం శ్రీ మృత్యుంజయో నమః. మృత్యువును గెలవాలి, సమాధిని గెలవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడయ్యాడు. ఆయన మరలా తిరిగి రావాలి. దేవుని బిడ్డలారా, శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మం గారు కూడా చెప్పాడు, ఒక వీరభోగ వసంతరాయుడు రాబోతున్నాడు ఈ లోకంలో. ఒక వీరభోగ వసంతరాయుడు. వసంతరాయుడు అనగా పెండ్లి కుమారుడు, దేవుని కుమారుడు పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు ఈ లోకంలోనికి. దేవుడు ఈ మాటను దీవించును గాక. తరల వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సందేశం దీవించి మీరు మహిమ పొందమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.